యాక్టర్స్ మాటకొస్తే రామ్ చరణ్ ఎందుకో ఇందులో పొట్టివాళ్ళగా అనిపించాడు. ఆ చుట్టూ ఉన్న ఆ గ్రాండ్ లుక్ వాటికి అతని పర్సనాలిటీ సరిపోలేదు అనిపిస్తుంది. ఓకే, ఫ్యాన్స్కి నచ్చినా నచ్చకపోయినా మా కామెంట్ అది. ఇంకా ఫ్యాన్స్కి నచ్చకపోయినా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతను గెడ్డం లేకుండా కంటే గెడ్డంతో చేస్తేనే బెటర్. షేవ్ చేస్తే ముఖం షేప్ బాగుండట్లేదు. మొగధీర నుంచి కూడా ఇది ప్రూవ్ అయింది. ఆ ఫేస్ని కవర్ చేసే గెడ్డం ఉంటే లుక్ బాగుంటుంది. అన్ని పాత్రల్లోనూ కూడా ఆ తేడా క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఇకపోతే పెద్దరికం, ఒక హుందాతనం ఉండాలి ఒక పెద్ద పాత్ర చేసేటప్పుడు. కానీ రామ్ చరణ్లో ఆ పెద్దతనం కనిపించలేదు. రామ్ చరణ్ అనే కాదు, ఈ తరం హీరోలు పెద్ద పాత్రలకి అస్సలు సరిపోలేదు కూడా. ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని మనం ఒక నెపో కిడ్స్ లాగా చూస్తాం. చిరంజీవి కొడుకు, ఎన్టీఆర్ మనవడు, సూపర్ స్టార్ కృష్ణ వారసుడు, ఇలా. అందువల్లే వీళ్ళు సినిమాలో ఏదైనా ఒక పెద్ద పాత్ర వేస్తే సరిపోలేదనిపిస్తుంది. వీళ్ళని చిన్నగా చూడడమే మనకు అలవాటైపోయింది. మరి జీవితంలో సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాకపోవడం వల్ల ఏమో వాళ్ళు పాపం సినిమా కోసం నిజంగా ఎంతో సిన్సియర్గా కష్టపడుతున్నా కూడా ఒక పెద్ద ఏజ్ పాత్రలో మాత్రం వాళ్ళని చూడలేకపోతున్నాం. అసలు అది రిజిస్టర్ అవ్వట్లేదు. అబ్బే లేదు, వీళ్ళకి ఆ పాత్రకి తగినంత వయస్సు లేకపోవడం వల్లే అలా అనిపిస్తోంది అని కొంతమంది వాదిస్తే వాదించచ్చేమో, కానీ ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయిన సత్యం. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు.